రూపము బ్రహ్మము ప్రేమమయము రూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప నిరమగు ప్రేమ ప్రేమతో సంధింప నిమమగును కాన ప్రేమను గట్టిగా భద్రపరచి ప్రేమ చేరుడు ప్రేమ చేరుడు ప్రేమ విద్యార్థులరా ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప నిమమగును కాన ప్రేమను గట్టిగా కలిగియుండి ప్రేమ చేరుడు ప్రేమ విద్యార్థులరా Brahma's very form is love, and he is filled with profusely with love. It is possible to combine love with love without any difficulty. Therefore, take care to fill yourself with love and firmly established in love. Thus alone you can reach love, O dear students of love. విద్యార్థులారా Dear students, భగవంతుడు ప్రేమ స్వరూపుడు God is the very embodiment of love. బ్రహ్మైవేదం సర్వం విశ్వం సర్వం విష్ణుమయం జగత్తు జగత్తంతా ఇక్కడ భగవత్ స్వరూపము The entire world is the manifestation of God Himself. ఏ తర్వాత ప్రేమ స్వరూపమే ఈ ప్రపంచము The sum and substance of this world is the very embodiment of love. ఇట్టి అనంతమైన సర్వవ్యాపమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని వ్యక్తుడైనటువంటి సంకుచిత మానవుడైనటువంటి ఈ యొక్క మనుజుడు విశాలత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. The narrow-minded man has not been able to recognize God who is infinite, who is all-pervasive, and who is the very embodiment of love. ఈ మానవుడు దేహములకు సంబంధించిన ప్రేమయను, మనసులకు సంబంధించిన ప్రేమయను, ఆత్మకు సంబంధించిన ప్రేమయను మూడు భాగములుగా విభజించుకొని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. This man is trying to enjoy love, dividing it into three types. Love associated with the physical body, with the mind, and with Atma. కనుకనే ఈ ప్రేమతత్వము కేవలము తమో రజో సాత్వికంగా రూపొందుతూ వస్తున్నారు. That is how this principle of prema is manifesting itself in three gunas: tamo prema, rajo prema, and sattva prema. జగత్తునందు కలిగేటువంటి సంయోగ వియోగములు కానీ లేక సృష్టి లయములు కానీ ప్రేమపైన ఆధారపడి ఉంటున్నాయి. The coming together or getting separated in the world is entirely based upon love. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ సంయోగ వియోగములు ఎందుకు కానీ సృష్టి లయములు ఎందుకు కానీ సుఖ దుఃఖములు ఎందుకు కానీ మనం సమత్వాన్ని వహించుటకు ఎంతైనా అవకాశం ఉంటుంటాయి. If we can recognize the true nature of love,
Whatever be the circumstances, in creation, preservation, destruction, joy and happiness, and in every time we can enjoy ఈ equality. ప్రాముఖ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అధమ ప్రేమ అని కూడాను వర్ణిస్తూ వచ్చింది శాస్త్రం. The love associated with tamoguna is considered as the lowest type. కేవలము తనకు సంబంధించిన పదార్థములకు, తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుంటాది. This love is confined to himself, to things belonging to him, and to the people belonging to him. ఇది కేవలం సంకుచితమైనటువంటి యొక్క స్వార్థ ప్రేమగా రూపొందుతుంది. This is narrow, selfish love. దీనిని తమోగుణ సంబంధమైనటువంటి దేహ ప్రేమ. This is the love associated with tamoguna and associated with the physical body. ఇంకా రెండవది స్వార్థ పరాక్రమలకు సమన్వయమైనటువంటిది. The second one is paying attention both to selfish things and also for the other things other than selfishness. స్వార్థమును సప్రయోజనమును దృష్టిని ఉంచుకొని Keeping in view the selfish requirements and తమ కార్యములను నెరవేర్చుకునే నిమిత్తమై in order to fulfill one's own desires and accomplish శ్రీమంతులను కానీ లేక అధికారులను కానీ ప్రేమించినట్టుగా నటించి వారి ద్వారా ఈ కార్యమును సఫలీకృతం చేసుకోవడానికి పూనుకుంటుంటారు. whether it is a rich man or people in power, try to fulfill their own ends, showing as if they are having love. ఏ విధంగా అనగా అధికారుల దగ్గరికి వెళ్లి తమ కార్యాన్ని పరిపూర్ణంగా గావించుకునే నిమిత్తమై వారికి మాలను వేయటము, వారి దగ్గర అణగమణిగి ఉండటము, వారి వినయ విశ్వాసములు ప్రకటించటము, వారిని గౌరవించటము, ఈ విధమైనటువంటి యొక్క నటనల చేత ప్రేమను ప్రకటిస్తూ వస్తుంటారు. Some people approach the authority, express their love by putting garlands round their neck and showing such respect, and this is supported by some selfish ends. ఇది మన విద్యార్థులకు అందరికీ కూడాను చక్కగా అర్థమైనటువంటి విషయమే. Our students know this pretty well. సీటు చిక్కేంత వరకు, సీటు ఇచ్చేంత వరకు, పిల్లలు ఇక్కడ చదివేంత వరకు వారి భక్తి ప్రపత్తులు ఎన్ని విధములుగానో ప్రకటన చేస్తుంటారు. Until they get the seat, until they carry on the education, until they complete their courses, they go on showing devotion and love in a very వారు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులు కూడా అంతే. not merely the students, even the parents of the students belong to this category. సీటు ఇచ్చిన తర్వాత, విద్య పూర్తి అయిన తర్వాత ఈ విద్యార్థులు ఎక్కడో, వారి తల్లిదండ్రులు ఎక్కడో ఏమాత్రమూ కనిపించారు. Once they get the seat, complete their education, you cannot get these either the children or their parents to look at ఇది you. ప్రత్యక్ష నిదర్శనం. This is a direct evidence. కనుకనే ఈ రెండవ విధమైన యొక్క రజోగుణ ప్రేమ అనగా తమ కార్యమును సఫలీకృతం గావించుకునే నిమిత్తమై వ్యక్తులు ప్రేమను ప్రపంచమునందు ప్రకటిస్తూ తన స్వార్థమును కూడా అనుభవిస్తూ ఈ ప్రాప్తమైనటువంటి జగత్తునందు అప్రాప్తమైనటువంటి ఒక తత్వమును తాను ప్రకటన చేస్తూ ఉంటారు. The second type of love is associated with Rajoguna. In order to fulfill their desire, they express their love and see that their task is accomplished and their end, all this sacred love used for worldly purposes. ఇది రజోగుణ సంబంధమైన ప్రేమ. This is associated with the Rajoguna. ఇంకా మూడవది శుద్ధ సాత్వికమైనటువంటి ప్రేమ. The third one is the love associated with pure sattvic quality. ఈ స్థాయిలో ఈ జగత్తునందు ఇప్పటి పరిస్థితి లోపల చాలా అరుదుగా ఉంటారు. This type of love is very rare under the existing circumstances. సర్వజీవులు ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమ స్వరూప పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి Recognizing the truth that in every human being the same divine Lord is resident, ఈ ప్రేమ లేకుండా జీవితం లేదనేటువంటి యొక్క సత్యాన్ని కూడా అర్థం గావించుకొని understanding that there is no life without this kind of true love, తానా పరా అనేటువంటి భేదం లేకుండా not having any difference that this is mine and the other one is other, సర్వభూతాంతరాత్మ అనేటువంటి ఒక సత్యాన్ని కూడా వారు ప్రకటిస్తూ వస్తుంటారు. they express the experience that God dwells in every being. ఏకోవసి సర్వభూతాంతరాత్మ అనగా ఈ ప్రేమ స్వరూపుడైనటువంటి ఒక పరమాత్ముడే
సర్వభూతములు ఎందుకును ఆత్మస్వరూపుడుగా ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని కూడా విశ్వసించి అందరి ఎందుకును దైవత్వాన్ని కాంచుతూ ఉంటారు. They truly believe in the statement and experience that God, who is the very embodiment of love, resides in every human heart and thus experience divinity through every human being. అనగా వారి దృష్టి అంతైకుడును ఆత్మ దృష్టిగా ఉంటుంటారు. That means to say their vision is vision of Atma. కనుకనే ఆత్మ దృష్టి కలిగినటువంటి వ్యక్తి సింహ సమానుడు అన్నారు. That is why a person with Atmic vision is described as a lion. సింహములకు ఎట్టి భయము ఉండదు. Lion is absolutely free from fear. ఏ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులకు తాను అవకాశం అందించదు. It does not give any room for either confusion, నిర్భయముగా fearlessly. అనగా సర్వ జీవులు కూడాను తనకు అధీనుడైనటువంటిగా ఈ యొక్క మృగ చక్రవర్తిగా తాను అనుభవిస్తూ ఉంటాది. Like the king of animals, it conducts itself with a lot of dignity, total fearlessness. ముందు వెనుక ఏమాత్రం కూడా తాను విచారించదు, తాను ఏమాత్రం కూడా చూడదు. It does not worry itself about looking forward or looking backward. శరీర దృష్టి కలిగినటువంటి వాడి భావము కేవలము గొర్రె దృష్టి వంటిది. People who are totally body conscious and direct their vision towards the body are like sheep. ఇది నిరంతరము కూడా అదురు బెదురుతో కూడి ఉంటుంటాయి. Sheep is full of fear and confusion. అన్నిటికీ అదరటము బెదరటము. For everything it gets frightened. ఈ విధమైనటువంటి జీవితం అంతా కూడాను అదురు బెదురుతోనే వ్యర్థం గావించుకుంటుంది. And sheep waste its entire life with this kind of fear and confusion. కనుకనే ఆత్మదృష్టి కలిగిన వాడు సింహం అనగా ఏమిటి? మృగములన్నీ కూడాను సింహం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇతను మృగరాజు. When we describe lion as the one comparable to a person having Atma-drishti, it only means he is something like a king. కనుకనే మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడాను ఆత్మ స్వాధీనంలో ఉంటాయి. కనుక ఒక ఆత్మను మనం అనుసరించినట్టుంటే ఇవన్నీ కూడా మనము సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు. If we can follow the path of Atma, then mind, intellect, body, senses, everything is under your control. Therefore follow the path of Atma. కనుక ప్రతి వ్యక్తి దృష్టి కూడాను మన యొక్క లక్ష్యమును పారమార్థిక లక్ష్యం అందించుకొని వ్యావహారిక జీవితంలో అనుభవించడంలో దోషం లేదు. Keeping one's vision and goal on Paramatma, enjoying worldly things is not objectionable. విద్యార్థులారా, లక్ష్యమును ఆత్మ అందించుకొని దేహ మనోచిత్తముల యొక్క స్వభావమును మీ యొక్క ధర్మానురీతిగా అనుసరించడంలో దోషం లేదు. Dear students, keeping Atmic vision, your purpose on Atma, enjoying whatever things of the body and the world are, there is no objection whatsoever. ఈ లేత వయస్సునందే ఈ పవిత్రమైన యొక్క దివ్యతత్వాన్ని గుర్తించుకోవటం చాలా అవసరం. It is essential to recognize this divinity and divine principle even at this tender age itself. ఒక చిన్న ఉదాహరణ, One small example. మీరు తెల్లవారే టికెట్ తీసుకొని క్యాంటీన్ కు ఆ సకాలంలో భోజనానికి వెళ్ళినప్పుడు మీకు తప్పనిసరిగా భోజనం అందిస్తారు. If you have purchased the meal ticket in the morning itself, when you go promptly at the appropriate time for lunch, lunch is served to you కాకుండా immediately. మొదలై నీవు టికెట్ అంతా కూడా అందుకోకుండా ఆ సకాలంలో నీవు పోయి భోజనం అంటే కొంతవరకు చిక్కవచ్చును లేక చిక్కకపోవచ్చును. ఇది సందిగ్ధ అవస్థ లోపల అనుభవంగా ఉంటుంది. If you have not reserved your ticket already for meal, it is possible that you may get a ticket and meal, otherwise you may miss also when you go right on ఈ time వేద for meal. వయస్సు నుండే మీ యొక్క దివ్యతత్వానికి బుక్ చేసుకోవటము, ఆ టికెట్ తీసుకోవడం చాలా అవసరం. You are booking at this very tender age itself for a happy future and good future is essential. అయితే మనము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును కేవలము ఒక విధమైన ఫల నిమిత్తమై మనం ఆశించరాదు. We should not approach spirituality expecting some fruits thereof. కూలికి నిమిత్తమై పనులు చేసేటువంటి వాడు కూలివాడు అవుతాడు కానీ యజమానుడు కాదు. A person who works for a wage is only a wage earner, a laborer. He is not the master. కూలి కోసం పనిచేసేటువంటి వాడు శ్రద్ధాభక్తులతో చేయడు. A person who works for wages is ఆ not పని కూడా అంత శుద్ధంగా చేయడు. he does not even interest nor can he do it ముందుకు well. ఆ పని ఏమవుతుందో ఏమో ఎట్టవుతుందో అనేటువంటి విచారం కూడా వాడు చేయడు. He is not bothered
as to what would happen to the work. 5 గంటల వరకు చేస్తాడు, తన కూలి తాను అందుకుంటాడు, వెళ్ళిపోతాడు. He is time bound. Till 5 o'clock he does the work, takes his leave. అందువల్లనే అతను పరాయి వాడుగా భావిస్తున్నాడు. That is why he is considered as not the owner. ఇంటిలో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంటిలో పనులు అన్ని చేస్తూనే ఉంటారు, కానీ వారి ఏ జీత నిమిత్తము వారు పని చేయటం లేదు. On the other hand, wife and children go on doing the work at home. They are not doing anything for the sake of wages. సాయంకాలానికి భర్త దగ్గరకు వచ్చి, ఏమండి నీకు వంటలు చేసి పెట్టారు, నా యొక్క కూలి నాకు ఇస్తారా అని అడగదు. కానీ పరిశుద్ధంగా చేస్తుంది, పవిత్రంగా చేస్తుంది, ఇంట్లోని పదార్థాలన్నీ కూడా చాలా భద్రంగా చూసుకుంటుంది. ఈ విధమైనటువంటి యొక్క అధికారంతో పాటు ఒక విధమైనటువంటి స్వాతంత్రాన్ని కూడా అనుభవిస్తారు ఇంటి వారు. The houses does not go to the husband and say that when I have cooked food and done the work, what about my wages? She evinces a lot of interest and does everything as a part and parcel of the home itself. కనుక మనము ఫల నిమిత్తమై భగవంతుని ప్రార్థించేటువంటి వాడు కూలి మనిషి. A person who carries on work and prays to the Lord. భగవంతుడు నావాడు, నా యందే ఉండినటువంటి వాడు అనేటువంటి ఒక అధికారంగా, స్వాతంత్రంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించేటువంటి వాడు యజమాని. A person who thinks God is the indwelling entity and with power and authority approaches God, he belongs to God. కనుకనే మనము యజమానుడిగా మారాలి, కానీ సర్వెంట్గా మనం మారకూడదు. We should try to become the master and not the servant. ఈ మార్గమునకు 3 విధమైనటువంటి సాధనలు ఏర్పరుస్తూ వచ్చారు. There are 3 types of sadhana if you want to follow this path. ఒకటి మత్స్య మార్గం, One is the path of fish, Matsya Margam. రెండవది మృగ మార్గము, The second one is the path of the animal, Mruga Margam. మూడవది కూర్మ మార్గం. The third one is the path of tortoise, Kurma Margam. ఈ మూడింటి యందు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? What is the difference between one path and the other? Here all మత్స్యము జలమునందే జీవించగలదు, కానీ గట్టున జీవించలేదు. Fish can live only in water, but it cannot live on land. మృగము గట్టున మాత్రమే జీవించగలదు, కానీ నీటిలోనే నివాసం సలపలేదు. An animal can live only on the ground, on land, not in water. పూర్వము నీటి యందు గట్టు యందు రెండింటి యందు కూడా సంచరించి జీవితాన్ని గడుపుతుంది. Tortoise can live both in water as well as on land. కనుక మొదటి సాధకుడు తాను, తనవారు, తన కుటుంబము అనేటువంటి పరిమితి యందు మాత్రమే తన యొక్క సాధనను, తన యొక్క నిశ్శబ్దమును, తన యొక్క ఏకాగ్రతను తాను అనుభవించడానికి ప్రయత్నిస్తుంటాడు. The first type confines his sadhana and his love only to the extent that it is applicable to himself, his own family, his own relatives and his own home. రెండవ వాడు కేవలము ఒక ఏకాగ్రత అనేటువంటిది, ఒక ఏకాకిగా ఉండి మాత్రమే ఏకాగ్రతను పొందగలుగుతున్నాడే, కానీ జన సమూహం లోపల మాత్రము ఏకాగ్రతను పొందలేకపోతున్నాడు. The second type of person can concentrate and meditate only when he is alone and in a solitary state. ఒక సామాన్యమైన వ్యక్తి, One ordinary person, ఇంటి లోపల ఒక విధమైనటువంటి ధ్యానం చేయాలని కూర్చున్నాడు. he wanted to sit in his house and meditate. తనకు ఎక్కువ మంది పిల్లలు ఉండేటువంటి వాడు. He had a number of children. ఒక పూజ రూములో పోయాడు, తలుపు వేసుకుని కూర్చున్నాడు. He went into the worship room and closing the door boldly. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క దూరం వచ్చి తలుపును కడుతున్నాడు. One after another the children came and began knocking at the door. ఇతనికి విసుగు పుట్టింది. He was disgusted. ఈ ఇంటిలో ఉంటుండే దానికంటే అడవి పోయి తపస్సు చేయటం మంచిదని అనుకున్నాడు. He told himself, it is better to go to forest than stay at home and అడవికి carry on పోయినాడు, there. ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. He went to the forest, sat under a tree and started meditation. ఆ చెట్టు పైన ఉన్నటువంటి పక్షులు ఈ విధంగా అరుస్తూ ఉంటున్నాయి. The birds from the tree began making noise. అరచటమే కాకుండా అనేక పక్షులు చేరటం చేత ఒక రెట్టలు కూడా నెత్తిమైన వేస్తున్నాయి. It is not merely they were making noise, but they began dropping on his head and down below. అక్కడ కూడా విసుగు పుట్టింది అతనికి. He was disgusted even there. ఇంటిలో పిల్లల గోళ, అడవిలో పిట్టల గోళ, ఈ గోళలను ఉండేదానికంటే ఏదైనా నా జీవితం ఒక సహగంలో చేసుకోవటం మంచిది అనుకున్నాడు. He thought that at home noise of the children and in the forest
noise of the birds. It is better that I end my life. కనుక ఇతనికి ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడ కానీ ఈ శబ్దమును మాత్రము వినలేకపోతున్నాడు. Whether it is at home or in the forest, he was not able to bear with the noise. భగవంతుని యొక్క స్వరూపం అనేటువంటి యొక్క సత్యమును గుర్తించుకోలేకపోతున్నాడు. He was not able to recognize the fact that everything is essentially ఇది రజోగుణం యొక్క లక్షణం. This is the nature of Rajoguna. ఇంకా సాత్వికము. The third one is Satvika. ఎక్కడ కూర్చున్నప్పటికీ సరే అతనికి ఏకాగ్రత. Wherever he sits, he can concentrate. జన మధ్యలో పోయి కూర్చున్నప్పటికీ ఏకాంతంగా కూర్చున్నప్పటికీ అతను అన్ని విధాలకు ఏకత్వంలోనే అనుభవిస్తున్నాడు. Whether it is in the midst of people or all alone, he can enjoy that. ఎవరైనా తన ఏకాగ్రతకు డిస్టర్బెన్స్ అనగా భంగం కలిగించేటువంటి వారు ఇది భగవంతుడే నాకు భంగం కలిగిస్తున్నాడు అని అది కూడా భగవంతుడిగా స్వీకరించేటువంటి ఒక స్వభావం. If he is faced with any person disturbing him, he would consider that person also as a God himself who is only just testing him. కనుక వేదాంత విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తించడం అత్యవసరం. Therefore, it is necessary to understand spirituality in the correct sense and conduct ourselves properly. ఈనాడు మన యొక్క ప్రామిస్లు కానీ మన యొక్క వాగ్దానములు కానీ మన యొక్క వేదాంతం యొక్క విషయములు కానీ అర్థం చేసుకున్నట్టుగా మనం వర్తిస్తున్నామే కానీ సమయ సందర్భానుసారమును పురస్కరించుకొని అవి అంతర్ధానం అవుతున్నాయి. But we think that we are conducting ourselves according to our promises, according to the knowledge of spirituality. But when the moment of test comes, నేను ఈ విధమైనటువంటి డిసిప్లిన్ నేను నడుచుకొని తీరాలి అని ప్రతిజ్ఞ చేసుకుంటుంటాడు తాను. he takes a vow that he has to observe a particular kind of discipline. ఇంక దీనిని ఏమాత్రం కూడా మారకూడదు అని కూడా తాను నిర్ణయం చేసుకుంటాడు. He also takes a resolve that he never change. ఆ సమయం ఏమైనా వచ్చినప్పటికీ తాను పూర్తి కూడా మార్పు చెందుతుంటాడు. But the moment comes when he is put to test, he changes and he loses. ఒకనాడు జింకలన్నీ కూడా అడవిలో చేరి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాయట, మీటింగ్. On a particular day, all the deer arranged for a meeting in a forest. ఈ మీటింగ్ యొక్క అజెండా ఏమిటి? What was the agenda of the meeting? మనకున్నటువంటి శక్తి కుక్కలకి ఏమైనా ఉందా? Do dogs have the capacity which we have? మనం ఒక్కతోని ఒక కాలితో కొట్టినట్టు కడుపులోని పేదలంతా కుప్పమని రాలుతాయి. అంత శక్తి ఉంది మన చిన్న కాలిలో. We have such tremendous strength in our own legs. If we only would give a kick, we can kick it in such a way that ఇంత శక్తి కుక్కలకి ఏమైనా ఉందా? కుక్కలకు మనం ఏమాత్రం కూడా వెరవరాదు. ధైర్యంతో దాన్ని ఎదుర్కొని పోరాడాలి అని ఒక నిర్ణయం చేసుకున్నారు. They passed the resolution that from that day onwards, they should never be afraid of dogs. They should face them. ఈ నిర్ణయం చేసినప్పటికీ అన్ని జింకలు కూడా లేచి ట్రూ 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 అని మంచిది, ఇది నిజము నిజము నిజమని దానికి చాలా క్లాప్స్ వేశాయి. When this resolution was read out, all the deers in the assembly and meeting, వీటి శబ్దము విన్నవో లేదో ఎక్కడో ఒక కుక్క గట్టిగా అరిచింది. Probably in response to this noise, one dog started barking. విందో లేదు ఈ సమావేశంలో ఒక్క జింక లేదు. The moment పరిగెత్తిపోయినాయి. the dog's barking was heard, these deers took to heels and ran away. ఈ మీటింగ్ లో నిర్ణయం చేసుకునేది ఏమిటి? అనుభవం లేకొచ్చేటప్పటికి ఏమీ లేకపోయింది పాపం. What was the resolution passed in the meeting? And when it came to a matter of implementing it, ఉండాలి ఈనాటి వేదాంతము, ఈనాటి యొక్క ప్రామిసులు, ఈనాటి యొక్క నడవడికలు. Today's spirituality, conduct and promises are చిన్న completely విషయాన్ని, చిన్న భావాన్ని అనుభూతిలో తెప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. We should make efforts to practice whatever we have heard and whatever we have appreciated. ఈనాడు అనేక ప్రాంతముల యందు, అనేక స్థలముల యందు కూడాను వేదాంత ప్రబోధనలు జరుపుతూనే ఉంటున్నాయి. In a number of places and various organizations, the ఇంకా spiritual గీతా teachings are ప్రచారం going on. అనేటువంటిది చెప్పనక్కర్లేదు. The teachings of Gita, there is no end ప్రతి at వ్యక్తి all. కూడాను గీతా ప్రచారం చేయటమే. Every person has become a teacher of కానీ ఈ Gita. గీతను సరిగా అర్థం చేసుకొని ప్రచారం చేస్తున్నారా, ఈ గీత యొక్క రహస్యం ఏమిటి అని ఎవరు కూడా గుర్తించినటువంటి వ్యక్తి కనిపించడం లేదు. But it is not possible to come across any person, even one single person. We have understood Gita and we have undertaken preaching. గీతలో బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమైనటువంటి యొక్క స్థానం ఏమిటి? What is the most important point which is made out in Gita?
కానీ ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No scholar seems to be making any effort to understand this. ఒకనాడు ఈ గీతా ప్రచారం చేసేటువంటి ఒక పండితుడు గొప్ప పండితుడు ప్రాకృతమైనటువంటి యొక్క దీని లోపల లోకంలో గొప్ప పేరును పొందాడు. There was one great scholar who had earned a very big name in this world as a preacher of Gita. వారి యొక్క మెప్పు వీరి మెప్పు వారి మెప్పు పొందుకోవటం కంటే మహారాజు మెప్పును పొందటం గొప్పతనంగా ఉంటుంటాది, గొప్ప బహుమానం కూడా ఉంటుంటాది అని నా ఇంటి పరిస్థితులు కొంతవరకు చాలా హీన స్థితిగా ఉంటుండాది, రాజును పట్టాలరా అనుకున్నాడు. He thought, instead of getting the appreciation and the praise of all these people, అనుకున్నాడు. that I go to a king. వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పిన పులిని కొట్టడం మంచిదిరా అనుకున్నాడు. అనగా చిన్న చిన్న వారినంతా పోయి అడుక్కునే బదులు ఈ పులి వంటి మహారాజును పట్టుకోవటం చాలా మంచిది అనుకున్నాడు. Instead of resorting to so many people who are not so rich, it is better I approach the king and resort to him and get his help. మహారాజు దగ్గరికి వెళ్ళాడు. He went to the king. ఆ మహారాజు సామాన్యుడు కాదు. King was not an ordinary person. అతను కూడా భగవద్గీతనంతా కూడా పూర్తి అనుభవించినటువంటి వాడు, చదివినటువంటి వాడు, కంఠస్థం చేసుకున్నటువంటి వాడు, కొంతవరకు అనుభూతిలో తెచ్చుకున్నటువంటి వాడు. He was the one who had read, who had memorized, and who has experienced to some extent at least of the teachings of Bhagavad Gita. నిండుకుండా తొడకదు ఉన్నట్టుగా ఆ మహారాజు ఈ భగవద్గీత గురించి ఎక్కడ కూడా ఎవరితో చెప్పలేదు. He was a man who had experienced real things. He never expounded తన about it. మంత్రులకు కూడా భగవద్గీత ఈ మహారాజు తెలుసని కూడా వారు ఏమాత్రం తెలియదు. Even the ministers did not know that the king had read and understood Bhagavad అలాంటి Gita. పరిస్థితుల్లో ఈ పండితుడు చాలా కప్పుకొని పుస్తకం తీసుకుని వెళ్ళినాడు దర్బార్ హాల్లో. This great scholar entered the king's court with all his మంత్రి వచ్చి పండితులు గారు తమ కోసం కాచుకొని ఉన్నారని వర్తమానం ఇచ్చాడు. Minister came and reported to the king that a great scholar has come. He is seeking his audience. అప్పుడు మొట్టమొదటి మంత్రినే పంపించాడు. తన పరిస్థితి ఏమిటో, ఏ నిమిత్తమై వచ్చాడో అడుక్కొని రామన్నాడు. King asked the minister to go and find out why he has come, what exactly is his condition, what he wants. ఈ భగవద్గీత పారాయణ చేసే నిమిత్తమై నేను ఇందులో ప్రవేశించానన్నాడు. The scholar replied that I have come to the court. నా జీవితం అంతా కూడా భగవద్గీత యొక్క ప్రచార ప్రబోధన చేతనే మా కుటుంబం అంతా జరుపుకొని పోతున్నాను. నా కుటుంబం అంతా కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుండాది అన్నాడు. I have spent my entire life in teaching Bhagavad Gita and earning a livelihood for supporting my family. My entire family is supported by this kind of thing. ప్రత్యేకమైన ఉద్యోగం కానీ ఇంకే విధమైన ఇన్కమ్లు కానీ నాకు లేవు. I do not have any other job or any other post. I don't have any other earnings. భగవద్గీతల ప్రచారం చేయటము, దాని నుంచి లభించినటువంటి యొక్క ధనం చేత నా జీవితం సుఖంగా ఆనందంగా గడుపుకుంటున్నానన్నాడు. Teaching Bhagavad Gita and whatever I get by such teachings, I am using it for carrying on my family and my life. మంత్రితో పంపించాడు. The king replied through the ఆ minister. పండితుడు ఇంకా భగవద్గీతను పూర్తి తెలుసుకోలేదు, తెలుసుకుని తర్వాత రామని చెప్పు అన్నాడు. King said, the Pandit has not understood Bhagavad Gita properly yet. Let him understand Bhagavad Gita, then come and I'll give him audience. చూశాడు, మరి 10-15 సంవత్సరం నుంచి నేను భగవద్గీతను బోధిస్తున్నానే, నాకు తెలియదని చెప్పాడు ఈ మహారాజు. ఈ మహారాజుకి ఏమీ తెలియదు అనుకున్నాడు వాడు. The Pandit thought that this Maharaja king does not know anything because I have been teaching Bhagavad Gita for the past మరి 10 ఒక years. 10 దినములు అయిన తర్వాత తిరిగి వెళ్ళాడు పండితుడు. After 10 days, this scholar went to the court once again. తిరిగి ఇదే జవాబు ఇచ్చాడు. ఇంకా పూర్తి తెలుసుకోలేదు, ఇంకా పూర్తి బాగా తెలుసుకొని రమ్మని చెప్పండి అన్నాడు. The king sent word that the scholar has not really understood completely Bhagavad Gita. Let him understand and then come ఈ again. విధంగా 4-5 పర్యాయం అంతా కూడా వెనుక పంపించాడు. The king sent back this scholar 4 or 5 times like ఈ this. పండితునికి చాలా కోపం వచ్చింది, చాలా నిరాశ అయిపోయింది, నిస్పృహకు గురి అయిపోయాడు. ఈ దీని లోపల విసుగు పుట్టిపోయింది. This scholar was angry, desperate, and he was disgusted with this kind of things. ఇంటికి పోయాడు, ఆ బుక్కును అక్కడ పారవేశాడు, చాలా నిరాశతో పండుకున్నాడు. He went home, threw away the book Bhagavad Gita, and he lied down. భార్య వచ్చింది. His wife came to him. ఏమిటండి మహారాజు గారు ఏం చెప్పారు, నీకేమైనా ఇంత నిరాశ గురికి కారణం ఏంటి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది. She put a number of questions. What did king say? What is responsible for your this kind of despair and ఆ disgust? కోపం చేత ఆమెను కూడా ఒకసారి బుర్రని కొంచెం అరిచాడు. He shouted even at her
because he was not prepared to answer her question. ఆమె మరింత పీడిస్తూ వచ్చింది. మహారాజు ఏం చెప్పాడని అడుగుతూ వచ్చింది. She began inquiring with greater intensity, what did king say? చెప్పడానికి నాకు వీలు లేదు, నా మనసు సరిలేదు, షటప్ అని వెళ్ళిపోమన్నాడు, గెట్ అవుట్ అన్నాడు. My mind is not all right. I don't have any mind to tell you. You get out from here. Don't bother me. భర్త యొక్క పరిస్థితిని గుర్తించింది, లోపల పోయింది, కొంచెం ఉప్మా చేసుకుంది, కాఫీ తీసుకుంది, తట్టలో పెట్టుకొని వచ్చింది. Recognizing the condition of her husband, she went into kitchen, brought upma and a cup of కోపంగా coffee. ఉండినప్పుడు మగవారిని ఏ విధంగా శాంతి చేయాలని ఆడవారికే తెలిసింది తప్ప అన్యకు తెలియదు. Only ladies know how to make these men in a mood of anger to come down from that state. సరే పాపం దగ్గర పోయి పెట్టుకుంది, లేచాడు, కొంచెం శాంతి అయిపోయింది. కాఫీని ఉప్మాని చూసేటప్పటికి After this scholar saw coffee and upma, he was a little cooled down and he got up. భోంచేశాడు, కాఫీ త్రాగాడు, కొంచెం శాంతి కలిగింది. He partook upma and drank అప్పుడు coffee. ఈమె కూర్చొని and cooled down. విసనకర్ర తీసుకొని కూర్చుకుంటూ ఆ పండితునికి ఏం చెప్పాడండి మహారాజు అన్నాడు. She began fanning her husband and asked, what did Maharaja say? What did the king tell ఈ you? సంవత్సరం నుంచి నేను భగవద్గీత చెప్తున్నాను. నా భగవద్గీత విన్నటువంటి వారందరూ కూడాను ఆహా ఇంతటి గొప్ప వ్యాఖ్యానకర్త ఎక్కడ మాకు చిక్కలేదని నన్ను ఎంతో వర్ణిస్తూ వచ్చారు. కట్టగడపటికి ఈ మహారాజు ఒక మంత్రితో చెప్పంపాడు, నాకు భగవద్గీత ఇంకా తెలియదని చెప్పని చెప్పంపించాడు. ఎంత నాకు అవమానం అన్నాడు. I have been teaching Bhagavad Gita for the past 15 years. I am considered as one of the greatest commentators on Bhagavad Gita, but king says that I have not understood it and he said that I should get మన back. యొక్క భారతదేశం యొక్క ప్రభుత్వం కూడాను నన్ను పద్మశ్రీ అనేటువంటి బిరుదు కూడా నాకు ఇచ్చింది. Not merely that, I have been awarded the title of Padma Shri by government. వేదాంత రత్నం అనేటువంటి బిరుదును కూడా నాకు ఇచ్చింది. I have also been conferred the title of Vedaratna. భగవద్గీత సామ్రాట్ అనేటువంటిది కూడా నాకు వచ్చింది. I have also got the title ఇన్ని Bhagavad బిరుదులు Gita నాకు Samrat. ఇచ్చినప్పుడు ఈ మహారాజు నన్ను ఇంత అవమానం చేయవచ్చునా? After I have got so many titles, అదే సామాన్య మానవుడైతే జుట్టు బట్టి కొట్టింది. instead of being king, if it were to any other person, I would have slapped అని him. అనేక రకంగా అతని యొక్క ప్రభావాన్ని ప్రతాపాన్ని చక్కగా భార్య దగ్గర నిరూపిస్తూ వచ్చాడు. He began praising himself and showing all his capacities before his wife. ఇప్పుడు భార్య నెమ్మదిగా చెప్పింది, నిజమేనండి, మహారాజు చెప్పింది చాలా సత్యము అని. His wife coolly told him, well, sir, it is true. ఏం బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా, బుద్ధి లేక మాట్లాడుతున్నావా? మహారాజు చెప్పింది ఎట్ట సత్యం అవుతుంది, నాకేం భగవద్గీత తెలియదా అని ఆమె కూడా చాలా క్రోధంగా మాట్లాడుతూ She వచ్చింది. said what king said is true. He was further enraged. Do you have any sense? Do you speak understanding what you are telling? How dare you can say that I do not know Bhagavad Gita? అయ్యా మీరేమైనా కోపించండి, ఏమైనా తిట్టండి, నేను మహారాజు అనే సత్యాన్ని చెప్తున్నానని. Whatever you say, however much angry you become, well, let me tell the truth in the same way as the king said. మీ భగవద్గీత పారాయణం నేను 15 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. I have been hearing your discourse మీ from Bhagavad ఉపన్యాసం Gita. అంతా కూడా ఎంతో కర్ణానందంగా నేను కూడా వింటూనే ఉంటున్నాను. I have also been enjoying your exposition of Bhagavad Gita. కానీ అదే భగవద్గీత లోపల పరమాత్ముడు ఏం చెప్పాడో మీరు చూసుకున్నారా, విచారం చేశారా? But have you really inquired into what Lord Krishna has said in Bhagavad Gita? ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎవరు నన్ను స్మరిస్తుంటారో, ఎవరు ఏ విధంగా నన్ను కోరుతుంటారో అలాంటి వాడి యోగక్షేమాన్ని నేనే చూసుకుంటానని భగవద్గీతలో చెప్పాడు. In Bhagavad Gita has declared, whoever resorts to me and completely depends upon me and thinks of me, I will take care of his entire welfare. అంతేకాదు తానే మోక్షాన్ని కూడా అందిస్తానని కూడా చెప్పాడు. Not merely that, he has also declared that he would confer liberation. సర్వధర్మాం పరిస్థితి మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా అన్నాడు. He has also declared that if you were to give up all the dharmas and resort to me and నిజంగా take shelter, ఆ చెప్పినటువంటి భగవంతుడి పైన నీకు నమ్మకం ఉంటే నీవు మహారాజ్ దగ్గర ఎందుకు పోవాలి? if only you had full faith in God who has declared that, why should you have gone to the king at ఆ all? యోగక్షేమాన్ని భగవంతుడు చూసుకోలేడా? నీకు ధనం కావాలని మహారాజ్ దగ్గరికి పోయినావు, నీకేం భగవద్గీత తెలిసింది? Could not have God looked after your welfare? You went to the king expecting money from them. What నీవు Bhagavad Gita you భగవద్గీత understand? బోధిస్తున్నావే కానీ భగవంతుడి వాక్యాలపై నీకు విశ్వాసం లేదు. You are only teaching Bhagavad Gita. You have no faith in the words of the కనుక నీవు Lord. భగవద్గీత నీకు పూర్తి తెలియదు అని ఆమె నిర్ణయించింది. Therefore, she just concluded that you really do not know Bhagavad Gita. పాపం చాలా బాధ కలిగింది. ఇది నిజమే. He was very much hurt.
But he agreed, yes, what you say is true. భగవంతుడు ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడని చెప్పిన మాత్రమే వర్ణిస్తున్నాడు కానీ ఈనాడు భగవద్గీత యొక్క ప్రచార ప్రబోధన యందు భగవంతుని వాక్యాన్ని ఎవరు ఆచరిస్తున్నారు? So many people are expounding in the discourses on Bhagavad Gita that God has said like this and like that. ఇట్టి వేదాంత ప్రబోధన అధికం కావటం చేతనే ఆధ్యాత్మికం అనేది దినదినములకు దిగజారిపోతుంటారు. This kind of describing about various spiritual aspects is going on without practicing. Therefore, the spirituality is losing its కనుకనే హృదయం నుంచి వచ్చేటువంటి భావములు, మాటల నుంచి వచ్చేటువంటి పలుకులు చేతులతో ఆచరించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం జరిగిన తర్వాతనే నిజమైనటువంటి యొక్క నిజతత్వం ఏర్పడుతుంది. Only when you practice what you have heard and what your heart says, bring about unity between thought, word and deed, then only you would have really done the proper thing. Dear students, గడ్డిని పెంచుటకు మనం ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లేదు. to grow grass, there is no need for making any extraordinary efforts. పంటని పెంచాలంటే అతి శ్రమ పడాలి. But if you want to raise crop, well, you have to put in a lot of effort. అదే విధముగానే In the same way, కేవలము ఒక నిష్ప్రయోజనమైనటువంటి నిరుపయోగమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయ వాసనలు మనము అనుభవించడం గొప్పతనము కాదు. ఇది గడ్డితో సమానం. it does not become great on our part to enjoy the sense objects and the worldly things. It is very natural. దివ్యమైన భవ్యమైన నవ్యమైన భగవత్ ప్రేమతత్వం అనేటువంటి పంటను మనం పండించుకోవాలంటే దానికే మనం శ్రమ పడాలి. If you want to raise the crop of divine love, which is sacred, which is permanent, which is pure, కానీ then only దానికి effort is ఎవ్వరు కూడా necessary. ఏ విధమైనటువంటి శ్రమను పడేటువంటిది కనిపించడం లేదు. But I have not been able to see any person making any effort in this direction. కానీ భక్తుల వలె మనకు కనిపిస్తాం. We are appearing as if we are devotees. మట్టిలో తిరిగే, బురదలో తిరిగే కుమ్మరి పురుగు మట్టి అయిందంటే అది కుమ్మరి పురుగు కాదు, కమ్మడి పురుగు. The mudworm, you cannot just describe it as one if it gets soiled by mud when it goes into muddy water. It is only కనుక నిజముగా ఈ యొక్క దివ్యతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వానికి ఈ విషయ వాసనల పైన ఏమాత్రం కూడాను అంత పుడుదుడుకులు ఉండవు. for a person who has really understood divinity is not affected by ఇది ఏదో the one కాలహరణ which is నిమిత్తమై మనం దీనిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నిలయానికి ఇది సరైన రాజబాట అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడం లేదు. We are enjoying all these things only for spending time. But if we really understand spirituality, well, it would not be this way, the way that we are just having now. ఇది ఉండాల్సిందే ప్రాకృతమైనటువంటి జీవితానికి. For the worldly life, well, this kind of education also must be there. కానీ నిత్యమైనటువంటి యొక్క జీవిత పరమావధి కూడా కొంతవరకు మనం యోచించాలి. But we should pay attention to reach the goal of life also. కనుక లైఫ్ అనేటువంటిది కేవలం లివింగ్ మాత్రమే కాకుండా లైఫ్ అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి యొక్క వే ఆఫ్ లైఫ్ అనేటువంటిది చూసుకోవాలి. We should not make it only a means of livelihood. We should make it into way of life. కనుకనే మీరందరూ కూడాను ఏ కొంచెం తెలిసినప్పటికీ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి Whatever little you have understood doesn't matter. At least one or two things must be practiced. in our అదే life. మన నిత్య జీవితములకు సత్యమైనటువంటి ధర్మ మార్గం అని భావించి We should consider that alone is the true path for reaching the goal of our life. ప్రతి దినం కూడాను ఒకటి రెండు నిమిషాలైనా కూడాను దీన్ని మనం స్మరించడం అత్యవసరం. It is essential to reflect upon this at least for a moment or two every day. దినమునకు ఎన్ని గంటల్లో మనం స్వార్థము సప్రయోజన నిమిత్తమై వ్యర్థం చేస్తున్నాము. Hours and days are being wasted on our own. దినమునకు ఒక 5 నిమిషములు భగవతత్వానికి మనం ఏమాత్రం కూడా ఉపయోగపెట్టడం లేదే. We are not spending even 5 minutes thinking about divinity. ఇది ఏమి కర్మ? What a ఎందుకోసం fate ఈ it is. విధమైనటువంటి దుర్బుద్ధులు పుట్టడం? Why should we get this kind of bad thoughts? ఈ విధమైనటువంటి దుర్బుద్ధులు మానవునికి ఏమాత్రం కూడా ఉన్నత మంతికి తీసుకుని పోదు. These bad thoughts and bad attitudes can never take man to an elevated state. కనుక అంధుడగువాడు ఎవడి అవని యందు Who is the blind person in this world? చదువు కలిగి చెడు క్రియలు సలుపువాడు అన్నాడు. In spite of education, the one who undertakes bad deeds is the blind one. అంటగారానిది ఏది అని అన్నాడు. అంటగారానిది ఏది? The one which is not touched. What exactly is this? అంటగారానిది ఏదంటే అప్పు బాధ అన్నాడు. What is untouchable? And that is the pain of death. ఇలాంటి యొక్క నిత్య బోధన లోపల మనం అనుభవించవలసింది ఇంకొకరికి ఏ విధమైనటువంటి పరాధీనం కాకూడదు.
We should never become slaves of others. తన జీవితాన్ని తాను స్వయమైనటువంటి తన కాళ్ళపైన తను నిలుచుకునేటువంటి ఒక శక్తిని సంపాదించాలి. We should be independent and have that capacity to stand on our own legs. ఆ దీనిని భగవత్ ప్రేమతోనే మనం సాధించాలి. You can accomplish this only through love of God. అట్టి భగవత్ ప్రేమనే లేకపోతే ప్రకృతి మనకి ఏమాత్రం కూడా వశం కాదు. Without love of God, you cannot get mastery over the nature. భూమాత అయినటువంటి సీతను I already told you, భూజాత Sita, who is Bhujata, ఆమెను మాత్రమే ఆశించి రాముని విస్మరించాడు రావణుడు. Ravana gave up Rama and he aspired to have ప్రకృతి only- మాత్రం కావాలని పరమాత్మని మనం విస్మరిస్తే ఈ ప్రకృతి ఎవరి సొత్తు? నీ సొత్తా కాదు, పరమాత్మని సొత్తు. If you aspire to have only nature and give up God, is it possible? Nature belongs అతన్ని to God. ప్రసన్నుని గావించుకుంటే ప్రకృతి కూడా నీకు వశమవుతుంది. If you please Him, you can get mastery over కానీ nature also. ఈ అంతరార్థము, ఈ యొక్క రహస్యము ఏ మానవుడు కూడా నువ్వు గుర్తించడం లేదు. But no one seems to be recognizing the inner meaning. నా and the శక్తితో, truth. నా బలముతో, నా విద్యతో, నా యొక్క దీనితో నేను దీన్ని సాధించానని గర్వపడుతుంటాడు మానవుడు. Man seems to be arrogating himself that he will be able to achieve all these things with his own capacity, with his own education, with his own power and skill. ఇది నీ శక్తి కాదు. This is not your power at all. కేవలము ఒక భగవత్ శక్తినే అంతర్వాణిగా ఉంటుంది, అంతర్శక్తిగా ఉంటుంది, నిన్ను ఈ విధంగా ఆడిస్తూ ఉంటుందాడు. It is only the divine power which is making you, which is motivating you, which is prompting you to do all this. ఇదే అర్జునుడు కూడా ఒకనొక సమయం లోపల గాంధీవాన్ని సాధించినటువంటి వాడు, ఇది అంతా కూడా నా శక్తితో నేను సాధించానని, నా శక్తితో నేను ఈ విధమైనటువంటి యొక్క యుద్ధంలో విజయాన్ని గాంచినానని అనేక రకములుగా కూడా గర్వించాడు. Once upon a time, Arjuna also felt arrogant and got deluded that he was responsible for all the victories which he has achieved through Gandiva and various other కష్టగడపటికి instruments. కృష్ణుడు తన దేహమును వదిలిన తర్వాత ద్వారక నుంచి ఈ గోపికలందరినీ తీసుకుని మధురాపురం వస్తున్న సమయం లోపల అడవి గొల్లలు అడ్డగించారు. After Krishna left his physical body, Arjuna was bringing Gopikas and other ladies కానీ from Madhura to గాంధీవులు Hastinapur. బిగించడానికి కూడా చేత కాలేదు. He was not able to face the ordinary దాన్ని 100. వంచడానికి కూడా అతనికి చేత కాలేదు. He did not have the capacity even to bend the అప్పుడు తన యొక్క Gandiva. సత్యాన్ని గుర్తించుకున్నాడు. Then he recognized his real. నేను ఎంత అవేకుండి, What a fool I was. పరప్రసాదమే ఇదంతా కూడాను. It is only a boon and a blessing of నేను Krishna. నిమిత్త మాత్రునిగా ఉండినాను. I was only instrumental. ఈ పదము తానే చెప్పాడు యుద్ధం లోపల. He has himself told about this particular thing. నిమిత్త మాత్రం భవసవ్య సాచి అన్నాడు. నిన్ను నిమిత్తంగా పెట్టుకున్నాను రా అన్నాడు. He has told, oh Arjuna, I am keeping you only as an instrument. You are instrumental only. కనుక ప్రతి మానవుడు కూడాను ఒక నిమిత్త మాత్రుడే. Every human being is only instrumental. అయితే తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. But each one should discharge his duties. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ భగవంతుని పైన భారం వేయాలి. While discharging one's duty, one should place యత్న entire burden on ప్రయత్నము God. మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనం. The efforts are the responsibility of man, but the results and fruits are left to అది కూడా God. నేను చేస్తున్నానని మాత్రం అనుకోకూడదు. నా యందున్నటువంటి భగవంతుడు ఆ ఆత్మస్వరూపుడై నన్ను ఈ విధంగా ఆడిస్తున్నాడు, చేయిస్తున్నాడు అని మాత్రమే విశ్వసించాలి. Even while making efforts, you should not think that you are making efforts. It is only the God who is prompting you, motivating you, and making you do that. ఎక్కడ విశ్వాసమో అక్కడే ప్రేమ, Where there is faith, there is love. ఎక్కడ ప్రేమనో అక్కడే శాంతి, Where there is love, there is peace. ఎక్కడ శాంతియో అక్కడే సత్యము, Where there is peace, there is truth. ఎక్కడ సత్యమో అక్కడే దైవము, Where there is truth, there is ఎక్కడ God. దైవమో అక్కడే ఆనందము. Where there is God, there is bliss. కడపటిది ఆనందము, మొదటిది విశ్వాసము. The first one is bliss. The first one is the విశ్వాసం ఉండినటువంటి వాడికి ఆనందం లభ్యమవుతుంది, కానీ విశ్వాసం లేని వాడికి ఆనందం లభ్యం కాదు. Only a person who has faith can get bliss. First one is faith, last one is bliss. కనుక భగవత్ యొక్క నామస్మరణలో ఆ విశ్వాసాన్ని నిరంతరము అభివృద్ధి గావించుకొని ఆ ప్రేమతత్వాన్ని మీ హృదయం లోపల పెంచుకోండి. Have firm faith in the name of God. Develop love in your heart. భజన వినాశిక శాంతి నహి, హరి భజన వినాశిక శాంతి నహి.